ఒకళ్ళు భార్యగా చూస్తారు, ఒకళ్ళు భర్త భార్యగా చూస్తారు, ఒకళ్ళు చెల్లిగా చూస్తారు, ఒకళ్ళు అక్కగా చూస్తారు, ఒకళ్ళు అమ్మగా చూస్తారు, ఒకళ్ళు వచ్చి ఇంకో వేరే విధంగా చూస్తారు. ఒక్కొక్క డిఫరెంట్ ఒక్కొక్కటి ఉంటుంది. ఒక్కొక్క కళ్ళు అన్ని కళ్ళు ఒకలాగా ఉండవు కదా. కనుక దాన్ని మనం పెద్దగా పట్టించుకోకూడదు. యాక్టింగ్ ఎలాగుంది, సినిమా ఎలాగుంది, సీన్ టు సీన్ ఎలాగుంది, ఆ సీన్లు మొత్తం టోటల్ 3 గంటల 10 నిమిషాలు సినిమా ఎలాగుంది, సినిమాని మనం ఆ సినిమాని ఎంత హైలైట్ అవ్వడానికి, ఈరోజు రోజు రోజుకి కలెక్షన్లు పెరగడానికి, ప్రజల ఆదరణ పొందటానికి ఎంత దాకా ఉందనేది మనం చూడాలి. రామ్ చరణ్ గారు కన్నీరు పెట్టి ఇచ్చారు. థియేటర్ కాడికి వెళ్తే కన్నీరు పెడతారు, బయటికి రాకుండా కన్నీరు పెట్టకుండా బయటికి రాడు. అంత ప్రాణం పెట్టి సినిమా తీశాడు. అది ఎవరికి రాదు అది. అందుకే అన్నాను, నేషనల్ వేడిగా నేషనల్ అవార్డ్స్ అన్నీ కూడా రామ్ చరణ్ గారిపై పెద్దవే. నేషనల్ హీరోగా అవార్డు వస్తుంది, నంది అవార్డ్స్ వస్తాయి, అలాగే మీకు గద్దర్ అవార్డ్స్ వస్తాయి. ఏ అవార్డ్స్ ఉన్నా కూడా ఈ సినిమాకి అవార్డ్స్ అనేది మన అప్లికేషన్ పెడితే చాలు. అప్లికేషన్ పెద్ది అనే సినిమా అప్లికేషన్ పెడితే అవార్డ్స్ వస్తాయి. ఫోన్ అవసరం లేదు, రికమెండేషన్ అవసరం లేదు, బాబు మా అబ్బాయికి ఇవ్వండి అవార్డు అని చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకొక సినిమా కానీ చెప్పాల్సిన అవసరం. సినిమా చూసిన వెంటనే అవార్డ్స్ ఇవ్వాలి. ఎందుకంటే అంత మంచి సినిమా తీసిన, అంత కష్టపడిన హీరోకి అవార్డ్స్ వస్తుంది.